Next film, we completed the writing. We are in the pre-production process. We are doing all the pre-visualization for the film. ఒక దగ్గర మాత్రం ఇరిటేషన్ వచ్చేసే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇతన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు? వై? ఒక హాలీవుడ్ మూడ్ బాలీవుడ్ యాక్టర్స్ ఫ్రమ్ హాలీవుడ్ టు టాలీవుడ్ వస్తూ ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ ట్రాక్ తో ఒక స్టోరీ పెడితే నా బాడీలో బ్లడ్ సెల్స్ ఊగిపోతున్నాయి. ఎస్ఎస్ఆర్ జస్ట్ బాబ్ జూనియర్ ని ట్యాగ్ చేసి ఒక పోస్ట్ పెట్టినా, బాబ్ పాస్పోర్ట్ సీజ్ చేస్తున్నట్టు క్యాప్చర్డ్ అని క్యాప్షన్ పెట్టి ఒక ఈవిల్ ఆఫ్ తో వీడియో పెట్టినా గూస్ పింపుల్స్ వస్తున్నాయి. వై? ఐ డోంట్ నో. అట్ ప్రెసెంట్ SSMB 29 సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చినా ఆర్ ఒక చిన్న హింట్ వచ్చినా ఇంటర్నెట్ తగలబడిపోతుంది. ఒక పెద్ద సైజ్ టోర్నడో క్రియేట్ అవుతుంది. కొన్ని మూవీస్ ఉంటాయి, అవి రిలీజ్ అయిన వరకు ఎవరికి తెలియదు, రిలీజ్ అయిన తర్వాత కూడా ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతాయి. ఇంకొన్ని మూవీస్ ఉంటాయి, సైలెంట్ గా వచ్చి పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్స్ అవుతాయి. ఏ బహుడనా బచ్చాస్ రివ్యూస్ ఆ సినిమా సక్సెస్ ఆపలేవు. అండ్ కొన్ని పీక్ హైప్ తో పీకేద్దామని వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అన్ని సినిమాల మధ్యలో 1-2 సినిమాలు ఉంటాయి. వాటి గురించి ఇంచ్ తెలుసుకోవడంలో మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అదొక రకమైన ఆనందం. దట్ కైండ్ ఆఫ్ సినిమా SSR upcoming film SSMB 29. My guess is the film is going to do now. I think that is going to go beyond imagination. You ever work with Mahesh Babu? Why not? We already signed a film together. Yeah. KL Narayan is the producer. Mahesh is the actor. I'm the director. I announced it long back. What? సో ఈ వీడియోలో SSMB 29 ఆర్ SSRMB 29 మూవీకి సంబంధించిన స్పెక్యులేషన్స్ గురించి అండ్ నాకు పర్సనల్ గా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న థింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. ఫస్ట్ థింగ్, ఇంటర్నేషనల్ అడ్వెంచర్ థీమ్. ఈసారి SSR పక్కా ప్లానింగ్ తో హాలీవుడ్ లో జెండా పాతేయాలని డిసైడ్ అయిపోయారు. అందుకే ఒక ప్రాపర్ యూనివర్సల్ స్టోరీ లైన్ తీసుకున్నారు. మూవీ ప్లాట్ ఇది అని వాళ్ళు ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు, బట్ సినిమా అనౌన్స్ అయినప్పుడే అందరికీ తెలిసిన విషయం అయితే. రాజమౌళి హిమ్సెల్ఫ్ హ్యాస్ హింటెడ్ దట్ ఈ మూవీ కంప్లీట్లీ యాక్షన్ ప్యాక్డ్ గ్లోబ్ రోటింగ్ అడ్వెంచర్ అని చెప్పేశారు సమ్ మీడియా ఇంటరాక్షన్స్ లో. అండ్ యాజ్ పర్ సమ్ రిపోర్ట్స్ సినిమాలో జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉండబోతుంది, బట్ విత్ అన్ ఇండియన్ కల్చరల్ స్పిన్. హాలీవుడ్ లో చూడని యాక్షన్ లేదు, ఎక్స్పీరియన్స్ అవని ఎమోషన్ లేదు. వాళ్ళు బాటమ్ నుండి టాప్ దాకా మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. మోస్ట్లీ అన్ని జోనర్స్ ట్రై చేశారు. సో ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా చేస్తేనే వాళ్ళ అటెన్షన్ ని గ్రాప్ చేయగలం. ఆబ్వియస్లీ మరీ వింతగా ఏం చేయక్కర్లేదు. మన కల్చర్ అండ్ మన వే ఆఫ్ స్టోరీ టెలింగ్, వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, మన స్టోరీస్ వాళ్ళకి బాగా నచ్చుతాయి, డిఫరెంట్ గా అనిపిస్తాయి. దట్స్ వై దే లైక్డ్ దంగల్, బాహుబలి, బజరంగి భాయిజాన్, త్రిబుల్-ఆర్. ఈ కైండ్ ఆఫ్ మూవీస్ వాళ్ళకు పిచ్చగా నచ్చేసాయి. ఎందుకంటే ఆ మూవీస్ లో సోల్ ఉంటది, మన కల్చర్ ఉంటది. మెయిన్ గా మూవీస్ లో స్టోరీస్ అద్భుతంగా ఉంటాయి. అందుకే అంత బాగా లైక్ చేశారు ఆ సినిమాల్ని. సినిమా హిస్టరీలో హిస్టరీ క్రియేట్ చేసిన మూవీ ఏదైనా తీసుకోండి, అందులో కల్చర్ బాగా ఉంటుంది. సో ఐ థింక్ మన కల్చర్ కి స్టిక్ అయ్యే మైట్ బి బాబ్ పోర్ట్రే చేసే క్యారెక్టర్ అక్రాస్ ది కాంటినెంట్స్ ట్రావెల్ చేసే ఒక ట్రెజర్ హంటర్ ఆర్ సీక్రెట్ ఏజెంట్ అయి ఉండొచ్చు. ఓకే నైస్, హాలీవుడ్ కట్అవుట్ వరల్డ్ వైడ్ గా జెండా పాతాలంటే ఆ మాత్రం ఉండాలి అనుకున్నా, కానీ రీసెంట్ గా ఒక రిపోర్ట్ వచ్చింది బాబు రోల్ ని లార్డ్ హనుమాన్ నుండి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేస్తున్నారని. ఇది సాలిడ్ కిక్ ఇచ్చింది. సినిమాలో SSR గాడ్స్ ని ప్రెజెంట్ ఆర్ రిప్రజెంట్ చేసినట్టుగా ఎవరు చేయలేరు. మనల్ని చూసి బాలీవుడ్ లో చేతులు కాల్చుకుంటున్నారు, వర్కౌట్ అవట్లేదు వాళ్ళకి. కానీ SSR ఆ కైండ్ ఆఫ్ సీన్స్ ని ఆర్ సీక్వెన్సెస్ ని ఎంత అద్భుతంగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారంటే జస్ట్ మనం అలా చూస్తూ ఉండిపోతాం అంతే. తన ప్రతి సినిమాలో గాడ్ రిఫరెన్సెస్ ఉంటాయి. రిఫరెన్స్లు సాలిడ్ గా పెట్టడం మాత్రమే కాకుండా హీరో క్యారెక్టర్ ని, క్యారెక్టరేషన్స్ ని గాడ్స్ నుండి ఇన్స్పైర్ డిజైన్ చేస్తూ ఉంటారు. లైక్ బాహుబలిలో శివుణ్ణి, రాముణ్ణి ఇన్స్పిరేషన్ గా తీసుకుని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేశారు. లైక్ దట్ ఇందులో కూడా మెయిన్ లీడ్ ని లార్డ్ హనుమాన్ నుండి ఇన్స్పైర్ డిజైన్ చేస్తున్నారు, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. అండ్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే SSMB 29 స్టోరీ మొత్తం ప్లేస్ అయ్యేది ఆఫ్రికా జంగల్స్ లో. కెన్యాలో షూటింగ్ లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారు. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆఫ్రికాలో హనుమంతుని బాగా పూజిస్తారు. లైక్ సౌత్ ఆఫ్రికా, ఘనాలో బాగా వర్షిప్ చేస్తారు. బ్లాక్ ప్యాంథర్ మూవీలో ఒక డైలాగ్ ఉంటది. ఎంబాగో క్యారెక్టర్ టిచాలాతో ఫైట్ చేసే సీన్ లో గ్లోరీ టు హనుమాన్ అంటాడు. బికాస్ రియల్ లైఫ్ లో కూడా ఆఫ్రికన్ పీపుల్ హనుమాన్ ని వర్షిప్ చేస్తారు కాబట్టి. అండ్ ఇండియన్ ఆడియన్స్ కూడా రిలేట్ అవుతారని సినిమాలో ఈ డైలాగ్ పెట్టారు. అండ్ సౌత్ ఆఫ్రికా డర్బాన్ లో ఒక టెంపుల్ ఉంది, అందులో ఒక పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంది. ఆఫ్రికా మొత్తంలో టాలెస్ట్ స్టాచ్యూ అదే. సో ఆఫ్రికా నడవలు, అక్కడ పీపుల్ హనుమాన్ ని వర్షిప్ చేయడం, హీరో క్యారెక్టర్ ని హనుమాన్ నుండి ఇన్స్పైర్ డిజైన్ చేయడం, ఇదంతా పక్కా ప్లాన్ అనిపిస్తుంది నాకు. ఇతన్ని గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. SSR ఫిల్మ్ బై ఫిల్మ్ తన ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈసారి ఆ బౌండరీ పుషింగ్ కార్యక్రమం కొంచెం ఎక్కువ ఉంటది. స్కేల్ మారింది, బడ్జెట్
బడ్జెట్ పెరిగింది, వాటితో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. నాట్ ఓన్లీ ఇండియన్ ఆడియన్స్, వరల్డ్ వైడ్ గా RRR తర్వాత ఈ డైరెక్టర్ ఏం చేస్తాడ్రా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సెకండ్ థింగ్, ఎగ్జాటిక్ లొకేషన్స్. ఫ్యూ డేస్ బ్యాక్ ఆయన ఈ పోస్ట్ పెట్టారు. మంచి లొకేషన్స్ కోసం చాలా గట్టిగా ఎదుగుతున్నారు. బాహుబలి లాంటి మాస్టర్ పీస్ కి ఒక సెట్ లో ప్రాణం పోసిన డైరెక్టర్ VFX, CGI, వర్చువల్ ప్రొడక్షన్ ఇంత అడ్వాన్స్ టెక్ ఉన్న ఈ రోజుల్లో అంత పర్టికులర్ గా రియల్ లొకేషన్స్ కి అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఫర్ రియలిజం, ఆ రియల్ ఫీల్ కోసం. VFX లో CGI లో ఎంత గ్రేట్ క్వాలిటీ అచీవ్ చేసినా అది ఈజీగా తెలిసిపోతే ఆ రియల్ ఫీల్ రాదు. ఆ రియల్ ఫీల్ రావాలంటే రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేయాలి. నోలన్ మావ్ అందుకే CGI వాడు. బాంబు వేయాలన్నా, ప్లేన్ లేపేయాలన్నా, ట్రక్ ని పల్టి కొట్టించాలన్నా రియల్ గా చేస్తాడు, ప్రాక్టికల్ గా షూట్ చేస్తాడు. ఎందుకంటే ఆ రియల్ ఫీల్ కోసం. ఆడియన్స్ ఆ పర్టికులర్ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు అందులో ఇమర్స్ అవడం కోసం, ఆర్టిఫిషియల్ ఫీల్ రాకుండా ఉండడం కోసం. సో సేమ్ ఐ థింక్ SSR కూడా సేమ్ ఇదే ఫాలో అవుతున్నారు. మేబీ ఇందులో లెస్ VFX ని చూడొచ్చు. ఆబ్వియస్లీ అనే సినిమాలో కొంచెమైనా VFX అండ్ CGI వాడతారు, బట్ RRR తర్వాత మోస్ట్లీ రియల్ షూట్స్ ని ప్రిఫర్ చేసినట్టు అనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఆఫ్రికా అడవుల్లో, ఎడారుల్లో, ఏన్షియంట్ ట్రైబల్ ల్యాండ్స్ లో బాబు మిస్టరీస్ ని సాల్వ్ చేస్తూ ఇండియన్ హిస్టరీకి లింక్ అయి ఉన్న హిడెన్ ట్రెజర్స్ ని ఫైండ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటది. అండ్ ఒక ర్యాండమ్ థాట్ ఏంటంటే తెలంగాణ బట్టలు, అదే బ్రిటిషర్స్ కొలోనియల్ రూల్ టైంలో ఇండియా నుండి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా అండ్ గుజరాత్ నుండి సమ్ పీపుల్ మైగ్రేట్ అయ్యారు ఆఫ్రికాకి ఆ టైంలో. సో వాట్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ మధ్య ఆయనకి హిస్టరీలో జరిగిన కీ ఇన్సిడెంట్సే, హిస్టరీలో జరిగిన కామన్ పాయింట్సే ఫ్యాసినేటింగ్ అనిపిస్తున్నాయి. మేబీ ఇలా హిస్టరీలో జరిగిన ఒక కీ పాయింట్ ని తీసుకుని ఏమైనా స్టోరీ డెవలప్ చేసి ఉండొచ్చు మేబీ. సో చెప్పలేం, ప్లాట్ రివీల్ అయితే తప్ప ఊహించలేం. హోప్ ఆ ప్రెస్ మీట్ ఏదో కొంచెం తొందరగా పెట్టేస్తే ఫ్యాన్స్ ఖుష్ అవుతారు. థర్డ్ థింగ్, పొటెన్షియల్ ఫర్ ఏ ఫ్రాంచైజ్. ఈ సినిమాని 2 పార్ట్స్ గా తీయబోతున్నారు. రాజమౌళి గారు కథ డిమాండ్ చేస్తే తప్ప సీక్వెల్ జోలికి పోరు. ఆయన ముందే 2 పార్ట్లు అన్నారంటే బ్యాక్ ఎండ్ లో సాలిడ్ ప్లానింగ్ జరిగి ఉంటది. ఆయన క్యాలిక్యులేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఒకప్పుడు పీక్ ఇండస్ట్రీ హిట్ అయితే ఒక సినిమా ఎంతైతే కలెక్ట్ చేస్తుందో దానికి ఆల్మోస్ట్ డబుల్ ఖర్చు పెట్టేశారు బాహుబలికి. రిస్క్ చేసి ఒక కైండ్ ఆఫ్ క్యాలిక్యులేటెడ్ పిక్చర్ తో, ప్రాపర్ మార్కెటింగ్ తో ఒక కొత్త బాటకి శంకుస్థాపన చేశారు. సో ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలకి ఇది డ్రీమ్ నంబర్. 1000 crore మార్క్ అనేది ఒక గ్రేట్ మైల్ స్టోన్. వీళ్ళు ఇప్పుడే కొట్టలేరు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఐరనీ ఏంటంటే ఈ నంబర్ ఏదైతే ఉందో అది సినిమా బడ్జెట్ 1000 crores. ఒక్క సినిమా కాదు, 2 parts కి కలిపి బడ్జెట్ అనుకున్నా కూడా నో. రాజమౌళి ఎక్కడ, ఆయన చెక్కుడు గురించి తెలిసిందేగా. అనుకున్న బడ్జెట్ లో అది అవదమ్మా. 2 పార్ట్లు కలిపి 1000 కోట్లు అనుకున్నా ఆ 1000 కాస్త 1500 అవుతాయి. బట్ ఈసారి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఇద్దరు రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు, ఆన్ ప్రాఫిట్స్ వెళ్తున్నారు. ఒకవేళ వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటే బడ్జెట్ ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళ ప్రైమ్ టైం ఇన్వెస్ట్ చేస్తూ రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్స్ మీద వెళ్తున్నారంటే అర్థం అవుతుంది వాళ్ళకు ప్రోడక్ట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో తెలుస్తుంది. ఓవర్ బడ్జెట్ పెట్టి సినిమా చేశాక సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ అవ్వాలంటే సినిమాకి జనాలు రావాలి. జనాలు సినిమాకి రావాలంటే జనాల్లోకి సినిమా వెళ్ళాలి. జనాల్లోకి సినిమా వెళ్ళాలంటే మార్కెటింగ్ చేయాలి. ఎంత సాలిడ్ మార్కెటింగ్ చేస్తే జనాల్లోకి ఎంత రీచ్ అవుతుంది సినిమా. ఆయన తన మూవీస్ కి అదే చేస్తారు. నాకు పర్సనల్లీ ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటే ఇష్టం. ప్రతిసారి ప్రతి సినిమాకైనా డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. బాహుబలి మార్కెటింగ్ కోసం గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేశారు. మర్యాద రమణ సినిమా రిలీజ్ కి ముందు ఆయన ప్రీవియస్ మూవీస్ లో వర్క్ చేసిన హీరోస్ ని తీసుకొచ్చి ఆ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని జనాలకి బాగా తీసుకెళ్లారు. బాహుబలి 2 కి వై కట్టప్ప కిల్ బాహుబలి అనేది పెద్ద మిస్టరీ ఆ రోజుల్లో. అది చేయాల్సిన రచ్చ గట్టిగా చేసింది. బాహుబలి 1 కి VR ఎక్స్పీరియన్స్ అని తీసుకొచ్చారు. బిఫోర్ ద రిలీజ్ ఫ్యాన్స్ మహేష్మతి వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. అండ్ బాహుబలి థీమ్డ్ మర్చండైజెస్, ఇంటర్నేషనల్ ప్రమోషన్స్, కామిక్ బుక్స్, యానిమేటెడ్ సిరీస్ ఇలా కొత్తగా చాలా చేశారు. అండ్ RRR కి సాంగ్ బేస్డ్ ప్రమోషన్స్ లైక్ నాటు సాంగ్ హుక్ స్టెప్ గ్లోబలీ రీచ్ అయింది. అండ్ డిఫరెంట్ సిటీస్ లో స్పెషల్ ఈవెంట్స్, యూనిక్ ఇంటర్వ్యూస్, ఇంటరాక్షన్స్ ఇలా చాలా చేశారు. అండ్ మోస్ట్లీ ఆయన థీమ్ మార్కెటింగ్ చేస్తారు. సినిమా థీమ్ కి తగ్గట్టుగా సినిమాని మార్కెటింగ్ చేస్తారు. ఇలా ప్రతి సినిమాని జనాలకు తీసుకెళ్ళడానికి యూనిక్ గా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. మార్కెటింగ్ జీనియస్, ఐ లైక్ దట్. కానీ ఈసారి అది కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు. ఇంకా షూట్ స్టార్ట్ కాకముందే ఇన్స్టాగ్రామ్ ని వాడుకుని సినిమా మీద బీభత్సమైన బజ్ బిల్డ్ చేస్తున్నారు. నౌ డేస్ మన మోస్ట్ ఆఫ్ ది యూత్ ఎక్కడుందో ఆయనకు తెలుసు. అందరూ ఇన్స్టాగ్రామ్ లోనే సచ్చారు కాబట్టి అందుకే ఈ కొత్త రకమైన స్ట్రాటజీ. కానీ ఏ మాట కామాట సినిమా మీద బజ్ మాత్రం మామూలుగా లేదు. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. ఇది ఎలాగో హిస్టరీ క్రియేట్ చేయబోతుందని అందరికీ తెలుసు. సో లెట్స్ సెలబ్రేట్ ద ఎవ్రీ మూమెంట్. ప్రాజెక్ట్ నుండి వచ్చే ప్రతి అప్డేట్ ని సెలబ్రేట్ చేసుకుందాం. ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ ప్లేలిస్ట్ ఇన్ అవర్ ఛానల్. అందులో ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ దగ్గర నుండి సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ వరకు మొత్తం ప్రతిదీ అక్కడ పెడతా. అప్పటిదాకా బతుకుంటే. కాకపోతే సినిమా నా కొడుకు తెలి చూస్తాను అనుకోండి, అది వేరే విషయం. 2 parts కాబట్టి 3 ఏళ్ళకి ఒకటి అనుకున్న 6 ఏళ్ళు. వాట్ ద సెకండ్ పార్ట్ మనం 30s లో చూస్తామా? వాట్? గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ముందు సబ్స్క్రైబ్ చేయి. సో దట్స్ ఇట్. వీడియో బై మీ థాట్స్ అంటూ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. మానబడి దియాలా